హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూపిస్తున్నాను. ఈ చికెన్ పాప్కార్న్ వచ్చేసి క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుందండి. అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇంకా మనం బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకున్న టేస్టే ఇంట్లో చేసుకున్న కూడా వస్తుందన్నమాట. సో మరి ఇంత ఈజీ రెసిపీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ చికెన్ పాప్కార్న్ ప్రిపేర్ చేయడం కోసం 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. అది కూడా బోన్లెస్ అనమాట. అండ్ పీసెస్ కూడా మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా చిన్నగా కట్ చేయించుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసి బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. వీటితో పాటు ఒక 1 టీ స్పూన్ కారం. సో మిరియాల పొడి వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసాను. మీకు ఇంకా కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు చికెన్ని బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకుంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. దానివల్ల చికెన్ పీస్ కూడా లోపల మనకి జ్యూసీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి చికెన్ అనేది క్రిస్పీగా రావడం కోసం మైదా వేస్తేనే బాగుంటుంది. సో ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ముందుగా కలుపుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకొని కొన్ని చికెన్ పీసెస్ తీసుకుని మనం కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదా అందులో వేసుకుని నేను చూపిస్తున్న విధంగా పిండి అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కోట్ చేసి ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని చిల్లుడు వాటర్లో యాడ్ చేసుకోవాలండి. కూలింగ్ వాటర్ ఉంటాయి కదా, ఒక బౌల్లోకి తీసుకుని మనం పిండిలో డిప్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ వాటర్లో వేసి ఒక 5 సెకండ్స్ పాటు ఉంచుకోవాలి. 5 సెకండ్స్ అలా ఉంచేసిన తర్వాత మళ్ళీ వాటర్లోంచి వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రమే ఒక గరిటెతో బయటికి తీసుకుంటే మనకి వచ్చేస్తాయండి. ఇలా తీసుకున్న చికెన్ పీసెస్ని ఒక 1 మినిట్ పాటు అలా ఉంచుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. తర్వాత మళ్ళీ ఇందాకట్లాగే పిండిలో వేసుకుని మళ్ళీ పిండి అంతా కూడా బాగా పట్టేలాగా కోట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా 2 సార్లు చేసుకుంటే కనుక మనకి చికెన్ పైన బాగా క్రిస్పీగా ఉంటుంది అండ్ లోపల జ్యూసీగా ఉంటుంది. అండ్ చికెన్కి కోటింగ్ కూడా మనకి బాగా లేయర్స్ లాగా వస్తుందన్నమాట. అక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఎక్స్ట్రా పిండి ఏమీ లేకుండా తీసేసుకుని చికెన్ అంతా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. సో ముందు చేసుకున్న విధంగానే మిగతా చికెన్ని కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట. ముందు పిండిలో డిప్ చేసి తర్వాత వాటర్లో వేసి మళ్ళీ పిండిలో వేసి తీసుకుంటే మొత్తం అంతా కూడా ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకు ఒక 5 మినిట్స్ పాటు టైం పడుతుంది కదా అంతా చేయడానికి. ఇలాగ చికెన్కి పైన లేయర్స్ లాగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. వేగిన తర్వాత అలా వస్తాయి. సో ఇప్పుడు మన స్టవ్ పై డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ ఖచ్చితంగా వేడిగా ఉండాలి అండ్ చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లేదంటే కనుక ఆయిల్ హీట్కి పైన అంతా వేగిపోయి లోపల పీస్ అనేది ఉడకదండి. సో అన్నీ కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అలానే ఉంచేయాలి, వెంటనే కలపకుండా. 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత గరిటెతో మనం మెల్లిగా కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మనకి బాగా వేగుతాయండి. సో మళ్ళీ కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే అంటే ఇంచుమించు మనకి 4 to 5 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా ఒక 5 మినిట్స్ పాటు వేగిన తర్వాత మనకి ఈ విధంగా చికెన్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా. సో ఇలా వేగితే సరిపోతుందన్నమాట. నేను ఇందులో ఏమీ కలర్ కానీ అండ్ పిండిలో కారం కానీ వేయలేదు కాబట్టి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు కారం వేసి ఉంటే ఇంకా ఎక్కువగా కలర్ వస్తుందన్నమాట. ఇలా వేగిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న వెంటనే ఈ చికెన్ని తింటే కనుక క్రిస్పీగా ఉండి భలే ఉంటుందండి. సో తర్వాత మిగతా చికెన్ పీసెస్ని కూడా ఇలానే ఆయిల్లో వేసి వేయించేసుకోవాలన్నమాట. సో మరి చూసారు కదా, ఈజీగా ఇంట్లోనే కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మరి మీకు ఎలాగొచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.